హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్, చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఐ మస్ట్ సే. అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. అండ్ మన కిచెన్లో పెడితే కూడా మన కిచెన్ది బ్యూటీ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ చాలా మనకు ఫంక్షనల్ అండి. ఎందుకంటే మనం కొన్నిసార్లు చూడండి, కొన్ని చిన్న స్పేస్ ఉంటాయి, లేదంటే మన పెద్ద కిచెన్స్ ఉన్నా కానీ ఎన్నోసార్లు మన వర్టికల్ స్పేస్ అనేది మనకి యూస్ అవ్వకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం చాలా బాగా హెల్ప్ అయ్యే కొన్ని నేను ఐటమ్స్ తెచ్చేసాను. చూసేద్దామా? చలో పదండి, స్టార్ట్ చేస్తాను. సో నా కలెక్షన్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి, ఆర్గనైజర్. ఓకే, సో ఇది ఏంటంటే అండి, ఈ 3 tier ఆర్గనైజర్. ఎందుకంటే మనం చూడండి, చాలాసార్లు మన షెల్ఫ్స్లో పైన షెల్ఫ్స్ కానీ కింద షెల్ఫ్స్ కానీ, అంటే కౌంటర్ టాప్ కింద ఉన్న షెల్ఫ్స్లో కానీ మనం కొన్నిసార్లు స్పేస్ని యూటిలైజ్ చేయలేకపోతాం. ఒక రో సీసాలు పెట్టామనుకోండి, ఇంకా అంతే, పైనంతా ఖాళీగా ఉంటుంది. అట్లాంటి టైంలో చాలా హ్యాండీగా ఉంటాయండి. సో మనకి ఎంత స్పేస్ ఉన్నా తక్కువే, ఆడవాళ్ళకి ఏదో ఒకటి మనం పెడుతూనే ఉంటాం. సో అలాంటినప్పుడు ఇది కౌంటర్ టాప్ మీద కూడా పెట్టుకోవచ్చు మీరు, లేదంటే మీరు షెల్ఫ్స్లో కూడా పెట్టుకోవచ్చు. షెల్ఫ్లో కూడా ఒకవేళ చూడండి, మీరు కింద సీసాలు పెడితే అఫ్కోర్స్ పెట్టచ్చు, కానీ అన్ని సీసాలు మీరు పెట్టాలంటే చాలా స్పేస్ అవుతుంది. కాబట్టి ఇలా స్టెప్స్ లాగా ఉన్నప్పుడు మీకు విజిబిలిటీ బాగుంటుంది. చూడండి, వెనకాలవి కనిపించవు. యూజువలీ మనకి ఒక దగ్గర ఉన్నప్పుడు కనిపించవు. ఇలా కొంచెం స్టెప్స్ లాగా ఉన్నప్పుడు చూడండి, మనకు విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ హైలీ స్పేస్ సేవింగ్ గ్యాజెట్ ఐ మస్ట్ సే. ఇది మీ కౌంటర్ టాప్ మీద అందంగా ఉంటుంది, షెల్ఫ్స్లో కూడా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇదైతే మస్ట్ బై అండి. ఒకవేళ మీకు ఇఫ్ యు ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ స్పేస్, మీకు పెద్ద కిచెన్స్ లేవు, మాకు ఉన్న స్పేస్ కూడా యూటిలైజ్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది బ్లాక్ మెటల్తో చేస్తుంది, చాలా స్టడీగా ఉంది, అసలు ఎక్కడ వంగడం అనేది లేదు. మీరు ఎంత బరువు సీసాలు, ఎంత బరువు వస్తువులు పెట్టినా కానీ ఇది ఏమి పాడయ్యే పరిస్థితే లేదు. ఓకేనా? సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది కౌంటర్ టాప్స్ పెడితే కూడా చాలా అందంగా ఉంటుందండి. ఎంతన్నా బ్లాక్ మెటల్ ఈ వస్తువులు చాలా అందంగా ఉంటాయి. ఓకేనా? మీరు ఒకే టైప్ సీసాలు మనకి మీషోలో దొరుకుతాయి, పెద్ద సైజు, మీడియం సైజ్, చిన్న సైజ్, అట్లాంటివి పెట్టుకున్నా కానీ చాలా క్యూట్గా ఉంటుందండి. ఓకే, మనం నెక్స్ట్ చూసేస్తాం పదండి. ఇట్స్ వెరీ హెవీ ఆల్సో. ఓకే, మనం నెక్స్ట్ చూసేస్తాం. చూడండి, ఇంకోటి వచ్చేసి ఇదండి. చాలామంది దగ్గర నేను చూస్తాను ఈ కట్లరీ కోసము అది అని పెడతారు, కానీ నాకేం నచ్చిందంటండి దీంట్లో దిస్ ఇస్ సెట్ ఆఫ్ 3. ఇది కొంచెం పెద్దది ఉంది చూడండి, పెద్ద పెద్ద స్పూన్స్, గరిటెలు పెట్టుకోవడానికి పెద్దగా ఉన్నాయి. కింద కూడా మనకు హోల్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది మనం పచ్చివి వేసేసినా కానీ, తడివి వేసేసినా కానీ వాటర్ డ్రైన్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ డ్రైగా ఉంటాయి మీరు. ఓకే, సో అది ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి చిన్న చిన్న సైజ్ చూడండి. ఇవేమో ఒకటి స్పూన్స్కి, ఒకటి ఫోక్స్కి, మధ్యలో అన్ని పెద్ద పెద్ద లాడిల్స్ వాటి కోసమని అన్ని సెట్ మొత్తం కట్లరీ మీరు లోపల పెట్టినా, అండర్ షెల్ఫ్ పెట్టినా, పైన కౌంటర్ టాప్ మీద పెట్టినా కానీ చాలా అందంగా ఉంటుంది. వీటి డీటెయిలింగ్ చూసేస్తాం చూడండి. ఇవి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, మంచి క్వాలిటీ స్టీల్, కిందేమో షైనింగ్ ఉన్నాయి, పైన చూడండి ఒక డల్ ఫినిషింగ్ వచ్చింది, విచ్ ఇస్ మేకింగ్ ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్. అసలు కిచెన్ కౌంటర్ టాప్ మీద కూడా పెడితే చాలా అందంగా ఉంటాయండి. కట్లరీ అంతా సేఫ్ ఉంటుంది. అండ్ క్లీనింగ్కి వెరీ ఈజీ. అంటే మీరు ఒకటి ఇట్లా పట్టుకొని జరిపేశారనుకోండి, కింద ఒక్కసారి బట్ట పెట్టాలా అంటే తుడిచేయడం అన్నీ. అందుకే ఇవి స్టాండ్స్లో ఉన్నాయి కాబట్టి ఇలా పడిపోవడం అది అనేది ఉండదు, ఉన్న దగ్గరే ఉంటాయి. ఇట్లా పడిపోవడము, జరిగిపోవడం అన్న ప్రాబ్లం ఉండదు. సో నాకు ఇది చాలా నచ్చిందండి. మీ కౌంటర్ టాప్ మీద కూడా అందంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదన్నా కొనాలి, కట్లరీ చాలా ఎక్కువైపోయింది, ఆర్గనైజ్డ్ ఉండట్లేదు అని అనుకుంటే డెఫినెట్లీ మీరు కొనవచ్చు. మాడ్యులర్ కిచెన్ లేని వాళ్ళు పైనే, అంటే అవి బాస్కెట్స్ ఉంటాయి కదండి, కట్లరీ బాస్కెట్స్, అట్లా లేని వాళ్ళు కౌంటర్ టాప్ మీద హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఓకేనా? పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇదండి. చాలామంది దగ్గర ఉంటాయి, మనం ఇట్లాంటివి ఇగ్నోర్ చేసేస్తాం. చూడండి, మనం పాలిథిన్స్ అవి వస్తూనే ఉంటాయి. ఒక దగ్గర పెట్టకుండా కొంతమంది అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు, కొంతమంది ఆర్గనైజ్డ్గానే ఉంటారు. కానీ ఇది మాత్రం చాలా మంచి ఆర్గనైజర్ అనిపించిందండి. అండ్ అట్ దిస్ ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది.
చూడండి ఆడవాళ్ళకైతే తెలుస్తుంది, మనం ఘాగ్రాస్లో లెహంగా అవి దాంట్లో కింద స్టిఫ్ ఉండడానికి క్యాన్ వేస్తాం, అదే మెటీరియల్ అండి. సో ఇది అన్ని హోల్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఇది చూడండి ఎంత హోల్స్ లాగా ఏరీగా ఉంది కాబట్టి కొన్నిసార్లు మనము వెజిటబుల్స్ తెచ్చినప్పుడు కొత్తిమీర కరివేపాకు అలాంటివి కొంచెం తడి ఉండిపోతాయి, రైట్. సో అలాంటప్పుడు మనకి అట్లా పెట్టేసినాం అనుకోండి మూలలో ఎక్కడన్నా, సో ఆరకుండా అట్లా పచ్చిగా ఉంటాయి, విచ్ ఇస్ వెరీ అన్హైజీనిక్ ఆల్సో. ఓకే, సో అలాంటివి కూడా మీరు ఒకవేళ టైం లేదు అనేసి అనకుండా దాంట్లో డంప్ చేశారంటే, అప్ సైడ్ డౌన్ వేసి డంప్ చేశారంటే హ్యాపీగా ఆరిపోతాయండి, తడి అనేదే ఉండదు, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఏరీ. సో ఇలాంటి వాటిల్లో కాక్రోచెస్ అవి కూడా ఉండవు, ఎందుకంటే లైట్ ఉంటుంది, ఇంత ఓపెన్గా ఉంటుంది కాబట్టి అవి కూడా ఒక కాక్రోచెస్. మనం కొన్నిసార్లు చూడండి షెల్ఫ్స్ లోపల లేకపోతే సిలిండర్ దగ్గర అక్కడ చెక్కి పెట్టేస్తుంటారు చాలామంది, అట్లాంటప్పుడు కాక్రోచెస్ వచ్చే భయం కూడా ఉంది. సో మీరు ఇది కావాలంటే హ్యాపీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. బేజ్ కలర్కి మంచి ఎంత ఫినిషింగ్గా చేశారు చూడండి పైపింగ్. సో ఓవరాల్ చాలా బాగుంది. ఇక్కడ ఒక ప్లాస్టిక్ మీకు ఓపెనింగ్ లాగా ఇచ్చేసారు. సో మీరు అవన్నీ పాలిథిన్స్ వేసేసి ఇక్కడ నుండి కూడా తీసేసుకోవచ్చు, లేదు కొంచెం హైట్లో పెట్టారనుకోండి, కొంచెం హైట్లో దీన్ని వేలాడేస్తే కింద నుండి కూడా లాక్కోవచ్చు మీరు. ఓకే, పైనుండి. అందుకే రెండు కన్వీనియంట్గా ఇచ్చారు చూడండి, ఒకే దగ్గర అంటే కినా మళ్ళీ కొన్నిసార్లు రావచ్చు రాకపోవచ్చు, అందుకే మీ కన్వీనియన్స్ని బట్టి ఇక్కడ నుండి మీరు రెండు ఇచ్చేసారు కాబట్టి చాలా బాగుంది. అసలు ఇలాంటివి వస్తువులు మనకి కిచెన్లో ఉంటాయండి, మన కిచెన్ ఆర్గనైజ్డ్ ఉంటుంది, మనకే మంచిగా అనిపిస్తుంది. క్లట్టర్గా అట్లా ఇట్లా కాకుండా ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్ అన్నట్టు ఉంటుంది. ఓకేనా, సో ఇది నాకు చాలా నచ్చింది, తప్పకుండా మీరు చెక్అవుట్ చేయండి. నేను వీటి లింక్స్ అన్ని ఇచ్చేస్తాను. అండ్ ఇంకొకటి చూడండి, నాకు చాలా మంచిగా అనిపించినవి టంబ్లర్స్. ఓకేనా, దీస్ ఆర్ లైక్ బయట నుండి ప్లాస్టిక్ ఎంత బ్యూటిఫుల్ కలర్స్ చూడండి, ఒక లైట్ అండ్ ఒక డార్క్ అండ్ ఒక స్టీల్ రిమ్ తోటి చాలా మంచి ఇది. హ్యాండిల్ కూడా చూడండి చాలా కన్వీనియంట్గా ఉంది పట్టుకోవడానికి. ఓకేనా, సో ఒక లిడ్ ఇచ్చేసారండి దీనికి. ఇదేమో లోపల స్టెయిన్లెస్ స్టీల్, బయట దిస్ ఇస్ ఇన్సులేటెడ్ ఐ థింక్, అందుకని అంత త్వరగా మీకు చల్లగా అవ్వదు. దీంట్లో మీరు కాఫీ కానీ పాలు కానీ వేసి పెడితే కింద అంత త్వరగా చల్లగా అవ్వదు. సో ఇది చూడండి, దీని ఒకటి ఇది వచ్చేసింది వాషర్ లాగా వచ్చేసింది కాబట్టి దిస్ విల్ మేక్ ద థింగ్ ఎయిర్ టైట్. ఓకే, సో మీకు ఎయిర్ పాస్ అయ్యే ఇదే లేదు కాబట్టి వేడిగా ఉంటాయి దీంట్లో. అంటే ఇవి చాలాసేపు ఫ్లాస్క్ లాగానైతే చెప్పలేను, కానీ చూడండి పొద్దున పూట మదర్స్కి ఎంత హడావిడి ఉంటుందంటే వాళ్ళు పనులు చేసుకుంటూనే ఒకవేళ పాలు వేడి చేసి పెట్టారు పక్కన పెడితే అప్పుడేమో తాగరు పిల్లలు, తర్వాత చల్లగా అయిపోతాయి అట్లా అనుకోలేదు. దిస్ ఇస్ సేమ్ విత్ హస్బెండ్స్ ఆల్సో. హస్బెండ్స్ కూడా అంతే, ఇచ్చినప్పుడు తాగరు, ఆ తర్వాత మళ్ళీ చల్లగా అయిపోయాయి అంటారు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు పెట్టేసి ఒకవేళ వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అని అనుకున్నా కానీ నీ నాట్ వరీ, వెచ్చగానే ఉంటాయి కాబట్టి మీరు అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి కూడా కలర్ఫుల్ ఉన్నాయి కాబట్టి పాలు అవి తాగడానికి ఇష్టపడతారు. అంటే కొన్ని ఎందుకంటే చూడండి పిల్లలకి కూడా మనం ఎప్పుడు ఒకే దాంట్లో ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదైనా కొత్త ఉంటే కానీ దానికోసమన్నా తాగాలని ఉంటుంది వాళ్ళకి. సో అలాంటప్పుడు ఒకవేళ మీరు ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరికి చెరొకటి ఇచ్చేయండి, లేకపోతే మీరు జస్ట్ మ్యారీడ్ అనుకోండి, యూ కీప్ వన్ ఈచ్, అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి, లేదంటే హస్బెండ్స్కి కిడ్స్ ఎట్లన్నా పెంచుకోవచ్చు. దిస్ ఇస్ కాంబో, నాకు రెండు వచ్చాయి కాంబోలు. సో నాకు మంచిగా అనిపించింది, అందుకే మీకోసం నేను కొన్నాను, చూపిస్తామనేసి. ఓకేనా, సో మనం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం కదండి. సో నెక్స్ట్ ఐటమ్ కూడా కిచెన్కి సంబంధించిందండి, ఆర్గనైజర్. చాలా మటుకు చూడండి మనం కార్నర్ స్పేస్ యూటిలైజ్ చేసుకోవడానికి కౌంటర్ టాప్ మీద, ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటివి ఇది మంచి స్టీల్ది చూడండి, ఇందాక నేను చూపించిందేమో బ్లాక్ మెటల్ అండ్ 3 టైర్, దిస్ ఇస్ 2 tier. ఓకే, తో చూడండి కొన్ని చిన్న బాటిల్స్ అలాంటివి ఇక్కడ పెట్టేసుకొని, కొన్నిసార్లు ఒకవేళ మీరు పెద్ద ఫ్యామిలీ అనుకోండి, పెద్దగా ఉంటాయి, ఇది టీవీ టీ షుగర్ అట్లాంటివి, ఠీకేనా. సో అలాంటి వాళ్ళు పెద్ద బాటిల్స్ పెట్టాలనుకుంటే ఇది ఓపెన్ ఇచ్చారు అందుకే, ఎందుకంటే రెస్ట్రిక్ట్ అవ్వకుండా. ఇక్కడ చూడండి రెస్ట్రిక్షన్ ఉంది, మీకు ఇంత సైజువి మాత్రమే పెట్టగలరు, కానీ దీని మీద అట్లా లేదు చూడండి, ఇది ఓపెన్ ఉండడం వల్ల చూడండి మీరు పెద్దవి కూడా పెట్టవచ్చు. ఓకేనా, పెద్ద బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదండి మేము అంత పెద్దవి లేదు, మావన్నీ షార్ట్గానే ఉంటాయి చిన్నవి అనుకుంటే ఇక్కడ చపాతీ చేసే ఉంటాయి చూడండి,
రొట్టెల కర్ర, రొట్టె పీట, అది రొట్టె కర్ర అవన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దీంట్లో చిన్న చిన్నవి ఏమన్నా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మన కార్నర్ అట్లాంటప్పుడు ఇట్లాంటి ఆర్గనైజ్ ఎందుకు పనికి వస్తాయంటండి, ఇప్పుడు మనం కార్నర్లో కొన్ని ఏమన్నా పెట్టామనుకోండి బాటిల్స్, ఎప్పుడెప్పుడైనా దాన్ని క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేయాలంటే ప్రతి ఒక్కటి తీసి పెట్టి పక్కన మళ్ళీ పెట్టి టైం వేస్ట్. ఓకేనా? అంతేకాక ఇంత స్పేస్లో ఇన్ని ఐటమ్స్ మీరు అకామిడేట్ చేయలేరు. ఎందుకంటే ఇది వర్టికల్ స్పేస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ అకామిడేట్ చేయొచ్చు. ఎప్పుడైనా క్లీనింగ్కి కూడా మీరు జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని పక్కకు జరికేసి కింద క్లీనింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్ అండి. ఇలాంటివన్నీ స్పేస్ సేవింగ్ గ్యాడ్జెట్స్. ఓకే, ఒకవేళ మీకు కిచెన్ చిన్నగా ఉన్నా, లేదు మేము మాటికి అవన్నీ తీసి డోర్స్ తీసి తీయలేము, మాకు అన్ని కౌంటర్ టాప్ మీదే ఉండాలి, హ్యాండీగా ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం తప్పకుండా ట్రై చేయండి. దిస్ ఇస్ స్టెయిన్లెస్ స్టీల్, మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ చాలా బాగుంది. దిస్ ఇస్ అ కార్నర్ షెల్ఫ్. ఓకేనా? దిస్ ఇస్ కార్నర్. ఓకే, సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం, కానీ తప్పకుండా చెక్అవుట్ చేయండి మీకు ఒకవేళ అవసరమైతే. అండ్ అగైన్ ఐ టెల్ యూ, ఏదో చూస్తున్నాం కదా కొత్తవి అనేసి కొనేసి అన్నీ పెట్టుకోకండి. బై ఇట్ ఇఫ్ యూ నీడ్ ఇట్. ఓకే, అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను. ఎవరికైనా అవసరమైతే చూసుకొని తీసుకోండి. ఓకే, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఒకవేళ నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అంటిల్ వీ మీట్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ మమతా సేయింగ్ బై.